నమస్కారం పిల్లలు. నేను బిందుని. మరియు మరొక వీడియోకి తిరిగి స్వాగతం. ఇంతకుముందు మీరు అయస్కాంత క్షేత్రం యొక్క దిశల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి మరియు కుడి చేతి నియమంపై కొంత సమాచారాన్ని సేకరిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. చలన ఆవేశంపై అయస్కాంత క్షేత్ర బలం. అయస్కాంత క్షేత్రంలో కరెంట్ వాహక కండక్టర్పై బలం. ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం. ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నియమం. కీలక పదాలు. అయస్కాంత క్షేత్రం అయస్కాంత పదార్థం చుట్టూ ఉన్న ప్రాంతం. బలం, కరెంట్, చలన ఆవేశం, వాహకం దీని ద్వారా విద్యుత్ ప్రవహించే పదార్థం. ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం. ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నియమం. సెషన్ను ప్రారంభించే ముందు నేటి సెషన్ యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. కదిలే ఛార్జ్పై అయస్కాంత శక్తి యొక్క భావనను అర్థం చేసుకోవడానికి మనం ఒక కార్యాచరణను పరిశీలిద్దాం. బార్ అయస్కాంతాన్ని తీసుకుని టీవీ స్క్రీన్ దగ్గరకు తీసుకురండి. తెరపై ఉన్న చిత్రం వక్రీకరించబడిందని మీరు గమనించవచ్చు. చిత్రం ఎందుకు వక్రీకరించబడింది? బార్ మ్యాగ్నెట్ యొక్క అయస్కాంత క్షేత్రం ద్వారా స్క్రీన్పైకి చేరే ఎలక్ట్రాన్ల కదలిక ప్రభావవంతమైనదా? బార్ మ్యాగ్నెట్ను స్క్రీన్ నుండి దూరంగా తరలించండి. ఇప్పుడు మీరు స్పష్టమైన చిత్రాన్ని పొందుతారు. బార్ అయస్కాంతం ద్వారా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం ద్వారా ఎలక్ట్రాన్ల కదలిక ప్రభావవంతమవుతుందని నిర్ధారించడానికి దీన్ని పునరావృతం చేయండి. ఇది అయస్కాంత క్షేత్రం కదిలే ఛార్జీలపై బలాన్ని చూపుతుంది. ఈ బలాన్ని అయస్కాంత శక్తి అంటారు.
అయస్కాంత క్షేత్రంలో కదులుతున్న ఛార్జ్ ద్వారా అనుభవించే శక్తి గణించడానికి అయస్కాంత క్షేత్రం బికి బలంగా v వేగంతో కదులుతున్న ఛార్జ్ క్యూని పరిశీలిద్దాం. ఛార్జ్ క్యూపై పనిచేసే అయస్కాంత శక్తి F QV. B మరియు ఛార్జ్ చేయబడిన కణం V యొక్క వేగం యొక్క దిశ అయస్కాంత క్షేత్రం B దిశకు లంబంగా ఉన్నప్పుడు మాత్రమే బాగా కలిగి ఉంటుంది. ఫీల్డ్ యొక్క దిశ మరియు వేగం మధ్య కోణం ఉన్నప్పుడు ఛార్జ్ ద్వారా అనుభవించే అయస్కాంత శక్తి దీని ద్వారా అందించబడుతుంది అని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. F QVB sin theta. ఛార్జ్ అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా కదులుతున్నప్పుడు అయస్కాంత క్షేత్రం వెంబడి లేదా క్షేత్రానికి వ్యతిరేకంగా తీటా విలువ F QVB sin తీటాలో 0 అవుతుంది. తద్వారా sin తీటా 0. అందువలన ఛార్జ్ అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా క్షేత్ర దిశలో లేదా క్షేత్ర దిశకు వ్యతిరేకంగా కదులుతున్నప్పుడు ఎటువంటి శక్తిని అనుభవించదు. ఫ్లెమింగ్ యొక్క కుడిచేతి నియమాన్ని ఉపయోగించడం ద్వారా అయస్కాంత క్షేత్రంలో కదులుతున్న ఛార్జ్పై పనిచేసే అయస్కాంత శక్తి యొక్క దిశను కనుగొనడానికి సులభమైన పద్ధతి. సాధారణంగా వేగం మరియు ఫీల్డ్ ఒకదానితో ఒకటి లంబంగా ఉన్నప్పుడు కుడిచేతి నియమం ఉపయోగించబడుతుంది. ఈ నియమం ప్రకారం మీ కుడిచేతి బొటనవేలు చూపుడు వేలు మరియు మధ్యవేలును పరస్పరం లంబంగా ఉండేలా చాచండి. మధ్యవేలు ఛార్జ్ లేదా కరెంట్ యొక్క వేగం యొక్క దిశ వైపు చూపుతుంది. చూపుడు వేలు ఫీల్డ్ దిశను సూచిస్తుంది. బి బొటనవేలు శక్తి యొక్క దిశను ఇస్తుంది. కండక్టర్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుందని మనం తెలుసుకున్నాము. అలా ఉత్పత్తి చేయబడిన క్షేత్రం కండక్టర్ దగ్గర ఉంచిన అయస్కాంతంపై బలాన్ని చూపుతుంది. ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆండ్రీ మేరీ యాంపియర్ అయస్కాంతం తప్పనిసరిగా ప్రస్తుత వాహక కండక్టర్పై సమానమైన మరియు వ్యతిరేక శక్తిని ప్రయోగించాలని సూచించారు. ఒక కార్యకలాపాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ప్రస్తుత వాహక కండక్టర్పై పనిచేసే అయస్కాంత క్షేత్రం కారణంగా
శక్తి యొక్క భావనను అర్థం చేసుకుందాం. ఒక చిన్న అల్యూమినియం రాడ్ ఏబీ తీసుకుని 2 కనెక్ట్ చేసే వైర్లను ఉపయోగించి స్టాండ్ నుండి అడ్డంగా సస్పెండ్ చేయండి. అయస్కాంత క్షేత్రం పైకి దర్శకత్వం వహించి 2 ధ్రువాల మధ్య రాడ్ ఉండే విధంగా బలమైన గుర్రపు షూ అయస్కాంతాన్ని ఉంచండి. అయస్కాంత క్షేత్రాన్ని పైకి మళ్లించేలా చేయడానికి అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువాన్ని నిలువుగా, దిగువన మరియు దక్షిణ ధ్రువాన్ని నిలువుగా అల్యూమినియం రాడ్ పైన ఉంచండి. అల్యూమినియం రాడ్ని బ్యాటరీకి మరియు రియోస్టాట్తో సిరీస్లో కనెక్ట్ చేయండి. ఇప్పుడు అల్యూమినియం రాడ్ ద్వారా కరెంటును బి చివర నుండి ఏ చివర వరకు పంపండి. రాడ్ ఎడమవైపుకు స్థానభ్రంశం చెందడాన్ని మనం గమనిస్తాము. ఇప్పుడు రాడ్ ద్వారా ప్రవహించే కరెంటు దిశను రివర్స్ చేయండి. రాడ్ కుడివైపుకు స్థానభ్రంశం చెందడాన్ని మనం గమనిస్తాము. రాడ్ యొక్క స్థానభ్రంశం అయస్కాంత క్షేత్రంలో ఉంచబడినప్పుడు కరెంటు వాహక అల్యూమినియం రాడ్పై ఒక శక్తి ప్రయోగించబడుతుందని సూచిస్తుంది. కరెంటు యొక్క దిశ గుండా వెళుతున్నప్పుడు శక్తి యొక్క దిశ కూడా తిరగబడుతుందని కూడా ఇది సూచిస్తుంది. ఇప్పుడు అయస్కాంతం యొక్క 2 ధ్రువాలను పరస్పరం మార్చుకోవడం ద్వారా ఫీల్డ్ యొక్క దిశను నిలువుగా క్రిందికి మార్చండి. కరెంటు మోసే రాడ్పై పనిచేసే శక్తి యొక్క దిశ తిరగబడుతుందని మరోసారి గమనించవచ్చు. కండక్టర్పై శక్తి యొక్క దిశ ప్రస్తుత దిశ మరియు అయస్కాంత క్షేత్రం యొక్క దిశపై ఆధారపడి ఉంటుందని ఇది చూపిస్తుంది. కరెంటు యొక్క దిశ అయస్కాంత క్షేత్రం యొక్క దిశకు లంబకోణంలో ఉన్నప్పుడు రాడ్ యొక్క స్థానభ్రంశం అతి పెద్దది. అటువంటి స్థితిలో కండక్టర్పై ఉన్న శక్తి యొక్క దిశను కనుగొనడానికి మనం ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం అనే సాధారణ నియమాన్ని ఉపయోగించవచ్చు. మనం ఒకదానితో ఒకటి లంబంగా ఉన్న కరెంట్ మరియు అయస్కాంత క్షేత్రం యొక్క దిశను పరిగణించాము మరియు శక్తి రెండింటికి లంబంగా ఉందని కనుగొన్నాము. మూడు దిశలను ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం అని పిలిచే ఒక సాధారణ నియమం ద్వారా వివరించవచ్చు.
ఈ నియమం ప్రకారం మీ ఎడమ చేతి బొటనవేలు, చూపుడు వేలు మరియు మధ్యవేలు పరస్పరంగా లంబంగా ఉండేలా చాచండి. చూపుడు వేలు అయస్కాంత క్షేత్రం వైపు మరియు మధ్యవేలు కరెంటు దిశలో ఉంటే అప్పుడు బొటనవేలు కదలిక దిశలో లేదా కండక్టర్పై పనిచేసే శక్తి వైపు చూపుతుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: 1. ఛార్జ్ క్యూపై పనిచేసే అయస్కాంత శక్తి F QVB. 2. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం మనం మన బొటనవేలు, చూపుడు వేలు మరియు కుడి చేతి మధ్యవేలు ఒకదానితో ఒకటి లంబంగా అమర్చినట్లయితే అప్పుడు బొటనవేలు అయస్కాంత శక్తి దిశ వైపు చూపుతుంది. చూపుడు వేలు అయస్కాంత దిశ వైపు చూపుతుంది. ఫీల్డ్ మరియు మధ్యవేలు కరెంటు దిశ వైపు చూపుతుంది. 3. ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం ప్రకారం మీ ఎడమ చేతి బొటనవేలు, చూపుడు వేలు మరియు మధ్యవేలు పరస్పరం లంబంగా ఉండేలా చాచండి. చూపుడు వేలు అయస్కాంత దిశలో చూపితే ఫీల్డ్ మరియు మధ్యవేలు కరెంటు దిశలో, అప్పుడు బొటనవేలు కదలిక దిశలో లేదా కండక్టర్పై పనిచేసే శక్తి వైపు చూపుతుంది. 4. కండక్టర్పై శక్తి యొక్క దిశ ప్రస్తుత దిశ మరియు అయస్కాంత క్షేత్రం యొక్క దిశపై ఆధారపడి ఉంటుంది.